ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. జనం గొంతును వాచ్ చేసే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ బటన్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. జనం గొంతును ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేస్తున్నారు, కానీ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దానివల్ల మేము పెట్టే కంటెంట్ మీకు తొందరగా రీచ్ కావడానికి లేట్ అవుతుంది. కాబట్టి వెంటనే ఈ పని చేయండి. ఇక వార్తలోకి వెళ్దాం. సహజంగా మనము పేపర్లలో వార్తలు చూస్తూ ఉంటాం. ఫలానా సంఘం వాళ్ళు ఫలానా కార్యక్రమం పేరిట ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నారు. దీనిలో ఫలానా సభ్యులు పాల్గొన్నారు. ఇంత ఆహుతులు ఆ సభకు రావడం జరిగింది. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశానికి దాదాపు 10,000 మంది హాజరయ్యారు. మొన్నటికి మొన్న మనం తమిళనాడులో విజయ్ జోసెఫ్ నిర్వహించిన సభను కూడా చూస్తే దాదాపు 10,000 పట్టే స్థలంలో 1,00,000 మంది హాజరయ్యారు. ఇరుకుగా మారడంతో దాదాపు 40 మంది చనిపోయారు. ఇది ఇలాంటి వార్తలు. కొన్ని మతపరమైన సమావేశాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఆ మతపరమైన సమావేశాల్లో కూడా భక్తులు ఇంతమంది హాజరయ్యారు అని వార్తల్లో ఖచ్చితంగా తెలపడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక ఇక్కడికి ఈ సమస్యకు సంబంధించి, ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళ్దాం. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ 1925లో మొదలైంది. 1925 విజయదశమి దసరా పండుగ రోజున 5 సభ్యులతో కూడిన ఒక హెడ్గేవార్ ఆధ్వర్యంలో 5 సభ్యులతో ఆ సంఘం స్టార్ట్ అయింది. దీని ప్రధాన ఉద్దేశం హిందూ సంఘటన. భారతదేశం లోపల వెలుపల హిందువులందరినీ కూడా సంఘటితం చేయడం, ఏక నిర్ణయాత్మక, ఏక రూప్యత లాంటి వివరాలతో స్వయం సేవక్ సంఘ్ అంటే నీకు నువ్వే నీ విధానాన్ని మార్చుకో, నీ తీరును మార్చుకో, నిన్ను నువ్వే సంరక్షించుకో, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అనేది ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ యొక్క సంఘ ప్రధాన ఉద్దేశం. స్వ ఈ రకంగా ఆర్ఎస్ఎస్ ప్రస్థానం సాగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మరొక మతం కూడా, అంటే 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపన జరిగితే అప్పటికి వాళ్ళకి అనేక సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా అనేక సంఘాలు ఉన్నాయి. ముస్లిం లీగ్ కావచ్చు, జమాతే ఇస్లామీ కావచ్చు, రకరకాల సంఘాలు అప్పటికే ఏర్పడి ఉన్నాయి. కానీ 1926లో ఏర్పడిందే తబ్లిగీ జమాతే. ఈ తబ్లిగీ జమాతే కూడా 1926లో ఏర్పడింది. దీనిని మొహమ్మద్ ఇలియాస్ కందల్వి అనే ఓ ముస్లిం ఇస్లామిక్ పండితుడు మొదలుపెట్టాడు. సేమ్ అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రస్థానం ఎలాగైతే హిందువుల్లో ఈ వైపు నుంచి సాగుతూ ఉందో, ఇస్లామిక్ ముస్లిం ప్రస్థానం కూడా సాగడానికి తబ్లిగీ జమాతి భారత్లోనే మొదలు పెట్టబడింది. దీని ఉద్దేశం, ప్రధాన లక్ష్యం కూడా రాజకీయాలకు దూరం, అదేవిధంగా ముస్లింలలో ఆధ్యాత్మిక మార్పును ప్రోత్సహించడం, ఇస్లాం బోధనలను అంటే ఖురాన్, హదీస్ లాంటివి పాటించడానికి ప్రయత్నించడం దాని ప్రధాన లక్ష్యం. ఇది రాజకీయాలకు దూరంగా ఉంటుంది, శాంతియుతంగా పనిచేస్తుందని సంస్థ నాయకులు చెబుతారు. దీని ముఖ్య కార్యక్రమాలు చిన్న సమూహాలు నిర్వహించడం, అంటే జమాతులు నిర్వహించడం, గ్రామాలు నగరాల్లో ప్రయాణించి
ముస్లింలకు ఇస్లామిక్ యొక్క విలువలు అంటే కల్మా పాటించడం, నమాజ్ చేయడం, ఇల్ము, ముస్లిం గౌరవం, ఇఖ్లాస్, దావత్ లాంటి బోధించడం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది. సహజంగా ఎవరైనా వాటి పట్ల ఆకర్షితులు అవుతారు. మనుషులు పుట్టినప్పుడే మతం పుట్టింది. మతం వివిధ రూపాలు సంతరించుకొని వివిధ మార్గాలుగా ప్రయాణిస్తుంది. అందులో ఇది కూడా సహజం, పెద్ద ఏం లేదు, తేడా ఏం లేదు. మనం స్వాగతించవచ్చు. ఎవరి అభిరుచి వారిది, ఎవరి మార్గం వారిది. ఇవన్నీ కూడా శాంతియుతంగా మనిషి జీవనాన్ని పెంపొందించుకోవడానికి ఏర్పడిన విషయాలుగా, ఏర్పడిన పెద్దలు బోధించిన విషయాలుగా నేను భావిస్తాను. ఎందుకంటే మతం అనేది శాంతిని బోధిస్తుంది. సహజంగా మనిషి యొక్క ప్రశాంతతను తెలుపుతుంది. మనిషి అనుసరించాల్సిన ప్రశాంతత మార్గం వైపు మార్గాన్ని చూపెడుతుంది. దానినే దైవంలాగా, ఒక దైవము అనే ఒక ప్రేరణతో మనిషి సన్మార్గం వైపు పయనిస్తాడు. ఎందుకంటే హింసా మార్గం అనేది మనిషి యొక్క ఎదుగుదలను, మానవ హననానికి పాల్పడుతుంది. కాబట్టి ఆ మార్గం నుంచి దూరం చేయడమే మతము, దైవము. ఇది నా ఉద్దేశం. అదేవిధంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాల్లో బలమైన ముద్రను కలిగి ఉంది. ఇది నాణానికి ఒకవైపు. ఇక రెండో వైపు చూస్తే భారతదేశంలో దీని వ్యవహారాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, చట్టబద్ధంగా పనిచేస్తున్నప్పటికీ, కానీ దాదాపు 2550 మందిని విదేశీ సభ్యులను దాదాపు భారత హోమ్ మినిస్ట్రీ బ్లాక్ లిస్ట్ చేసి వీరి సభ్యులను భారతదేశంలోకి వాళ్ళ యొక్క ప్రవేశాన్ని నిషేధించింది. ఎందుకు అంటే ఇది వీళ్ళ యొక్క వీసా నిబంధనల ఉల్లంఘన కారణంగా, అంటే వీసా ఎలాంటి పర్మిషన్ లేకుండా భారత్లోకి ఎంటర్ అవ్వడము, మతపరమైన కార్యక్రమం కావచ్చు. కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ చట్టాన్ని ఉల్లంఘించి రావడం కారణంగా దాదాపు 10 లక్షల మందిని తబ్లిగీ జమాత్ సభ్యులను భారత హోమ్ మినిస్ట్రీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అంటే వీరికి ప్రవేశం లేదు, మళ్ళొకసారి ప్రవేశం లేదు అనే విధంగా ప్రవేశం పెట్టింది. అదేవిధంగా సౌదీ అరేబియాతో పాటు మరికొన్ని దేశాలు నిషేధాన్ని విధించాయి. తమ దేశంలో తబ్లిగీ జమాతే కార్యక్రమాలు నిషేధం. ఇప్పుడు మన దేశంలో ఉదాహరణకు పిఎఫ్ఐ లాంటి సంస్థలు, కేరళలో పిఎఫ్ఐ లాంటి సంస్థలను దేశవ్యాప్తంగా కూడా మన హోమ్ మినిస్ట్రీ నిషేధ జాబితాలోకి తీసుకుంది. ఎందుకు అంటే వారు ఇస్లాం బోధనలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ బోధనల అనుసరించి, వాళ్ళ బోధనల కారణంగా టెర్రరిజం వైపు మళ్ళుతున్నారు యువత అనేది ప్రధానమైన ఆరోపణ. ఉదాహరణకు జకీర్ నాయక్ కూడా భారత్ నిషేధించింది. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన బోధనల కారణంగా యువత టెర్రరిజం వైపు మరలుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఆ కారణంగా ఆయన నా మీద మీరు నిషేధం ఎలా విధిస్తారు అని భారత్తో కొట్లాడడానికి అసలే రావడం లేదు. భారత్ ఎప్పుడైతే నిషేధం విధించిందో భారత్లో అడుగు పెట్టకుండా బయట తిరుగుతున్నాడు. భారత్తో పాటే బంగ్లాదేశ్ కూడా నిషేధించింది. కానీ మొన్న యూనస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన్ని సాదరంగా ఆహ్వానించి అక్కడ సమావేశాన్ని ఆయన ద్వారా నిర్వహించింది. ఇక వారి ఇష్టం, ఎందుకంటే అది మన దేశం కాదు, వారి చట్టాలు వారి ఇష్టం. ఒకప్పుడు ఒక రకంగా ఉన్నది, ఇంకొకరికి ఇంకో రకం కనిపించవచ్చు. ఆ రకంగా ఉన్నది. అయితే దీన్ని ఇటు సౌదీ అరేబియా నిషేధించింది. అదేవిధంగా ఈ సంస్థ యొక్క
ప్రయాణం అంటే సంస్థ యొక్క మనుగడ కానీ దాని వ్యవహార శైలి కానీ ఎలా ఉంది అంటే అత్యంత రహస్యమయం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ను చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ కూడా ప్రభుత్వ పరంగా రిజిస్టర్ చేసుకున్న సంస్థ ఏమీ కాదు, కానీ ఆర్ఎస్ఎస్ను బహాటంగా మాట్లాడుతూ ఉంటారు. మేము ఆర్ఎస్ఎస్ సభ్యున్ని అని మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల అంటే అక్కడ ఆర్ఎస్ఎస్ అనేది తెలిసిపోతుంది, ప్రజలకు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ తబ్లీగ్ జమాతే సభ్యుని అని ఏ ముస్లిం మాట్లాడాడు. ఎందుకు అంటే అది రహస్యంగా నిగూఢమైన దాచబడిన అంశంలాగా ఆ సంఘం భావిస్తుంది. అవసరం లేదు, వాస్తవానికి అవసరం లేదు. నువ్వు మంచి మార్గంలో ఉన్నంత వరకు నేను ఇది అని గల్లెగరేయచ్చు, తప్పేం లేదు. కానీ తబ్లీగ్ జమాతే సభ్యుని అని ఏ ఒక్క ముస్లిం వ్యక్తి తనకు తాను ప్రకటించుకోడు. దీనివల్ల టెర్రర్ సంస్థలు రహస్యత్వం వల్ల ఆల్-ఖైదా, ఐఎస్ఐఎస్, లష్కర్-ఎ-తోయిబా లాంటి సభ్యులను రిక్రూట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని కూడా అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇంటెలిజెన్స్ చెప్పడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు మనం ఒక సంఘటన కనుక తీసుకున్నట్లయితే 2001 సెప్టెంబర్లో అమెరికా 2001 అక్టోబర్ సెప్టెంబర్ 11 టెర్రరిస్టులు దాడులు కావచ్చు. అదేవిధంగా షూ బాంబర్ రిచర్డ్ రీడ్, అమెరికన్ తాలిబాన్ జాన్ వాకర్ లిండ్, 2006లో లండన్ అమెరికా ఫ్లైట్స్ బాంబులో ఫ్లాట్లో తబ్లీగీ సభ్యులు పాల్గొనడం లాంటి సంఘటనలు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అదేవిధంగా ఈ యొక్క తబ్లీగ్ జమాతను నిషేధించిన జాబితా కనుక మనం చూస్తున్నట్లయితే ఇటు సౌదీ అరేబియా నిషేధించింది 2021లో, మొన్ననే ఈ మధ్యలోనే. టెర్రరిజం గేట్లో 1 అని దానికి సౌదీ అరేబియా ముద్ర వేసింది. సమాజానికి ప్రమాదకరం అనే పదాన్ని కూడా ఉపయోగించింది. సౌదీ అరేబియా అయితే ఇస్లామిక్ దేశమే, మన లాంటి సెక్యులర్ దేశమేది కాదు, భారత్ లాంటి సెక్యులర్ దేశమేది కాదు. కానీ నిషేధించిన మొదటి వాటిలో సౌదీ అరేబియా ఒక దేశమే ఇక్కడ. అదేవిధంగా రష్యా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ లాంటి దేశాల్లో టెర్రర్ సంస్థల వాళ్ళు, ఇరాన్, రష్యాలో కూడా నిషేధం ఈ తబ్లీగీ జమాతే సంస్థలపై ఉంది. ఇక్కడ ఇరాన్ ఇస్లామిక్ దేశమే. అదేవిధంగా తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, సౌదీ అరేబియా ఈ 4 దేశాలు ఇస్లామిక్ రాజ్యాలే. అయినా కూడా భారత్లో పుట్టిన తబ్లీగీ జమాతే తమ దేశంలో టెర్రరిస్ట్ కార్యక్రమాలకు పాల్పడుతోంది అని ప్రమాదకరమైన సంస్థ అంటూ అక్కడి దేశాలు గుర్తించి, ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించి నిషేధం విధించాయి. ఇక భారత్లో కనుక చూస్తున్నట్లయితే భారత్ పోర్చుగల్ సంబంధాల్లో భారతదేశంలో దాని సభ్యులు లష్కర్, హర్కతుల్ ముజాహిదీన్ వంటి గ్రూపులతో లింకులు ఉన్నాయని అనేక ఆరోపణల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. 1993 ముంబై బ్లాస్ట్లో కొందరు తబ్లీగీ సభ్యులు పాల్గొన్నారని కూడా కొంతమంది చెబుతారు. పాకిస్తాన్లోని తబ్లీగీ జమాతే నుండి హర్కత్ ఉల్ ముజాహిదీన్ ఏర్పడింది. ప్రధానమైన ఒక పాకిస్తాన్లో ఒక సంస్థ ఈ తబ్లీగీ జమాతే నుండి మాత్రమే ఏర్పడింది అనేది కూడా అధికారులు ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఇక ఇవన్నీ విషయాలను ఉటంకించి సంస్థ వివరాల్లోని కనుక వెళ్ళి వారిని కనుక అడిగితే వాళ్ళు మేమెప్పుడు కూడా టెర్రర్ను ఖండిస్తాము, రాజకీయాలకు మేము దూరంగా ఉంటాము, శాంతియుత మార్గాన్ని మాత్రమే మేము బోధిస్తామని చెబుతారు. ఇది సంస్థ యొక్క వివరణ. అయితే ఇంత దూరము ఎందుకు చెప్పుకుంటూ రావడం జరిగిందంటే సంస్థ నుంచి కూడా కొంత తెలియడానికి. ఎందుకు ఈరోజు ఈ వార్త చెప్పాల్సి వచ్చింది అంటే నిన్న అంటే
ఈ నెల నవంబర్ 14, 15, 16, 17 ఈ 4 రోజుల్లో తబ్లిగీ జమాతే మధ్యప్రదేశ్లోని భోపాల్ కేంద్రంగా ఒక భారీ సమావేశాన్ని నిర్వహించుకుంది. ఈ సమావేశంలో ఒక్కలో ఇద్దరో 100 మందో 1000 మందో 10,000 మందో కాదు, దాదాపు 12 లక్షల మంది 12 లక్షల మంది ఈ సభలో పాల్గొన్నారు. దాదాపు 23 దేశాల నుండి ప్రతినిధులు ఈ సభకు రావడం జరిగింది. 1300 జమాతుల ఆధ్వర్యంలో ఏకంగా 12 లక్షల మంది జనం. ఈ జనమంతా పట్టడానికి దాదాపు 600 ఎకరాల విస్తీర్ణ స్థలం. వీరందరినీ కంట్రోల్ చేయడానికి, చూడడానికి, ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి దాదాపు 5,000 మంది పోలీసుల భద్రత మధ్య. ఇదేమీ చట్టవిరుద్ధంగా ఏమీ లేదు. ఇక్కడ సభ ఏమీ చట్టవిరుద్ధంగా నడవలేదు. అదేమి చట్ట విరుద్ధమైన సంస్థ అని భారత చట్టాలు చెప్పడం లేదు. కానీ 5,000 మంది పోలీసుల భద్రత ఇచ్చిన సంస్థ. నవంబర్ 14 నుంచి 17 వరకు 4 రోజుల పాటు ఈ సభా నిర్వహణ జరిగింది. కానీ ఇక్కడ ఈ సభా నిర్వహణ ఇంత జరిగినా కూడా మరి వాస్తవంగా తబ్లీగే జమాతే ఏమైనా సీక్రెట్ సంస్థన, రహస్య గూఢాచార సంస్థన? మరి కాదు. ఇక సంస్థ గురించి కూడా మనము ఒక చరిత్ర చూసుకున్నట్లయితే భారత్ పాక్ విభజన సమయంలో ఈ తబ్లీగీ జమాతే ఇందాక చెప్పుకున్నాం, సంస్థ పురోగతి సంస్థ యొక్క వివరాలు చెప్పుకున్నాం. కానీ ఇంకో కొంచెం లోతుకు కూడా వెళ్తే భారత్ పాక్ విభజన సమయంలో కీలక పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ మారణకాండ వెనుక, ఆఫ్ఘనిస్తాన్లో హిందువుల ఊచకోత వెనుక కూడా ఆరోపణలు జమాతే వారికి ఉన్నాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద జమాతి ఏది అంటే ఎవరైనా తబ్లీగే జమాతి గురించి మాట్లాడతారు. అదేవిధంగా ఇప్పుడు ఇంత పెద్ద జరిగిన సభ ఒకవైపు 4 వారం 10 రోజుల క్రితమే 10వ తేదీని, ఈ నెల 10వ తేదీని అంటే 4 రోజుల క్రితమే ఢిల్లీ ఎర్రకోట సమీపంలో అతిపెద్ద బాంబ్లాస్ట్ జరిగింది. దానికంటే ముందే దాదాపు కొంతమంది డాక్టర్లను ఇంటెలిజెన్స్ వర్గాలు ఏటీఎస్ బృందాలు అరెస్ట్ చేశాయి. అనంతర కాలంలో కూడా దాదాపు 32 మంది డాక్టర్ల లిస్టు బయటకు పడింది. ఇంకా ఎంతమంది డాక్టర్లు ఉన్నారో కూడా తెలియదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఈ సభకు ఇంత పెద్ద మొత్తంలో, అది కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రాంతంలో ఈ యొక్క సభా నిర్వహణ జరిగింది. సరే, ఇంతవరకు ఓకే. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, తబ్లీగే జమాతే గతంలో కూడా తెలంగాణ ప్రాంతంలో 2020లో బైన్సా ప్రాంతంలోని నిర్మలకు దగ్గర తబ్లీగే జమాతే సభ నిర్వహించబడింది. ఆ నిర్వహించిన మరునాడే బైన్సాలో అల్లర్లు చెలరేగి కోర్బా గల్లీలో దాదాపు 26 ఇండ్లను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. అనంతరం తెల్లవారు హిందువులు కూడా తిరగబడ్డారు. ముస్లింలకు సంబంధించిన ఇళ్లను, దాదాపు 4 ఇండ్లను కూడా హిందూ ఆందోళనకారులు కూడా దహనం చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో అంటే ఇక్కడ ఈ తబ్లీగీ జమాతే సభ్యులే ఈ సంబంధించిన దాడి చేశారని నేను మాట్లాడలేదు, 100% మాట్లాడలేదు. ఎందుకంటే వారే చేశారనడానికి ఇక్కడ సాక్ష్యాలు లేవు. కానీ ఈ సమావేశం జరుపుకున్న మరునాడే బైంసాలో అల్లర్లు జరిగాయి అన్నది వాస్తవమా కాదా? ఇదొకటి. ఇప్పుడు కూడా ఈ 14వ తేదీన ఇక్కడ సభా నిర్వహణ 12 లక్షల మందితో జరిగింది. కానీ దానికంటే ముందు ఇదేమో బైన్సాలో
సభ అనంతరం, ఇక్కడ సభ ముందు 4 రోజుల ముందు విస్ఫోటనం. కానీ ఇంత జరిగిన 12 లక్షల మంది పాల్గొన్న ఈ సభ చిన్న క్లిప్పు కూడా ఏ ప్రధాన పత్రిక కానివ్వండి, చోటా మోటా మాలాంటి జనం గొంతు పత్రిక లాంటి వ్యవహారాల లాంటి వార్తల్లో కానివ్వండి, అంటే నేను జనం గొంతులో అని కాదు, మా జనం గొంతు లాంటి చిన్న స్థాయి పత్రికల్లో కానివ్వండి, చిన్న స్థాయి అట్టడుగు స్థాయి మీడియాలో కానివ్వండి, దీనికి సంబంధించిన వార్త ఎక్కడా లేదు. మొదలు నేను చెప్పాను, నేను దాదాపు ఏ చిన్న 10 మందితో కూడిన ఏ చిన్న సమావేశం జరిగినా పత్రికలు మీడియా అధిక ప్రచారం కల్పిస్తాయి. కానీ 600 ఎకరాల విస్తీర్ణంలో 23 దేశాల ప్రతినిధులతో 12 లక్షల మంది 5,000 మంది పోలీసుల వినియోగంతో కూడిన ఒక భారీ జమాత్కు కనీస ప్రచారం లేదు. అంటే వాళ్ళు ప్రచారానికి ఇష్టపడడం లేదా మీడియానే తెలియకుండా దాచిపెట్టిందా, లేదా ఇప్పుడు జరిగిన వీళ్ళన్నట్టుగా మరి బయట దేశాల్లో ఇన్ని దేశాల్లో నిషేధం ఉన్న సంస్థకు భారతదేశంలో ఎందుకు ఎలాంటి నిషేధము లేదు, అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి నిషేధాలు లేదు. అంటే నిషేధం విధించమని నేను కోరుకోవడం లేదు. కానీ ఇప్పుడు బైన్సా అల్లర్లను, ఇటు రెడ్ ఫోర్ట్ యొక్క సంఘటనలను కనుక గ్రహించుకుంటే చూస్తే మరి వీరి హస్తం ఏదైనా ఉందా అనేది అది నా అనుమానం మాత్రమే, సంశయం మాత్రమే. అది తేల్చాల్సింది ఇంటెలిజెన్స్ వర్గాలు, ఏటీఎస్ వర్గాలు, రా వర్గాలు, భారతదేశ భద్రతా వర్గాలు. అది నేను కాదు చెప్పాల్సింది, భద్రతా వర్గాలు. ఆలోచించండి మిత్రులారా, ఒక ఇంత పెద్ద సమావేశం జరిగినప్పుడు కనీసం పత్రికలకు వార్త లేదు, సమావేశం యొక్క వివరాలు లేవు. ఎందుకు ఇంత సీక్రెట్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చేసే పని సద్భావనకు సంబంధించింది అయినప్పుడు దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు అనేది మా జనం గొంతు యొక్క వాదన. జై హింద్, భారత్ మాతాకి జై.